రైతు సోదరులకు రవి హైబ్రిడ్ సీడ్స్ తరఫున మన్నేపల్లి రవి, మేనేజింగ్ డైరెక్టర్ రవి హైబ్రిడ్ సీడ్స్. నేను మీకు నారుమడి యాజమాన్యం గురించి ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. నారుమడి పెంచి నాటేసేటటువంటి పంటలైనటువంటి ముఖ్యంగా మిర్చి, క్యాప్సికము, వంగ, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇటువంటి పంటల్ని మనం నారుమడి పెంచి తర్వాత ప్రధాన భూమిలో మనం నాటేస్తాం. ఈ నారుమడి దశలో మనం ఇది నారుమడిలో పోసుకునేటటువంటి టైంలో మనం నారుమడి యాజమాన్యం మీద కొన్ని విషయాల్ని మనం చర్చించుకున్నట్లయితే మీరు జనరల్గా చేసేటటువంటి కొన్ని తప్పులను లేకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను మీకు కొన్ని చెప్పదలుచుకున్నాను. నేను ఈ రోజున మనం మిర్చి పంట తీసుకుంటే ముఖ్యంగా మనకి మిర్చిలో ముఖ్యమైన సమస్యలు రెండు. ఒకటి వైరస్ సమస్య, రెండోది వచ్చేసి ఎండు రోగము, విల్ట్ సమస్య. ఈ రెండు సమస్యల్ని కూడా మనం నారుమడి దశ నుంచే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి చాలా వరకు కూడా ఈ వైరస్ నుంచి, ఎండు రోగాల నుంచి మనము సమర్థవంతంగా తట్టుకొని మనము మంచి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఈరోజు చర్చించుకుందాం. మనం ముందు మంచి పంట రావాలి అంటే మంచి విత్తనాన్ని ఎన్నుకోండి. అంటే ముందు విత్తనంలోనే సహజంగానే వైరస్ల్ని తట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. కాబట్టి మంచి పంట రావటం కోసం మీరు ముందు మంచి విత్తనాన్ని ఎన్నుకోండి. రెండోది, భూసార పరీక్షలు తప్పనిసరిగా విధిగా భూసార పరీక్షలు చేయించుకోండి. భూసార పరీక్ష చేయించుకొని భూసార పరీక్ష కార్డుగిన మాకు మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినట్లయితే మీకు ఆ భూసార పరీక్షను అనుసరించి మీకు ఏ మందులు ఏ మోతాదులో ఎట్లా వేయాలి అనేది మీకు ఇంకో తదుపరి వీడియోలో మీకు అవన్నీ కూడా మీకు సూచనలు ఇస్తాం మేము. కాబట్టి ఈ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందు మంచి విత్తనాన్ని ఎన్నుకోండి. రెండోది, విధిగా భూసార పరీక్షలు చేయించుకోండి. మూడోది, పచ్చి రొట్ట ఎరువులు వేసుకోండి. పెసర, జనుము, పిల్లి పెసర, తర్వాత కొన్ని ఈ 3 పంటలు అయితేనే బెటరు. ఎందుకంటే ఇవన్నీ లెగ్యూమినస్ క్రాప్స్. అంటే గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని గాలి ద్వారా తీసుకొని అవి వాటికి ఉన్నటువంటి వేరు వ్యవస్థ ద్వారా భూమిలోకి నత్రజన్ని వదులుతాయి. కాబట్టి సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుద్ది. తర్వాత అవి భాస్వరము, పొటాషు ఇటువంటివన్నీ తీసుకొని అవి మనం భూమిలో ఎప్పుడైతే కలియదున్నుతామో ఆ కలియదున్నినప్పుడు కూడా ఇవన్నీ కూడా భూమి యొక్క సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువుల్ని వేసుకోండి. పచ్చిరొట్ట ఎరువుల్ని వేసుకొని పిల్లి పెసర, జనుము ఇటువంటి పంటలను వేసుకొని భూమిలో కలియదున్నట్టు